మీరు భుజం ఎత్తడానికి కష్టపడుతున్నారా? అసలు మీరు ఎత్తలేకపోతున్నారా? చాలా స్టిఫ్గా ఉన్నట్టుందా? అయితే మీరు రొటేటర్ కఫ్ టేర్తో ఇబ్బంది పడుతున్నారని అర్థం. అసలు ఈ రొటేటర్ కఫ్ టేర్ అంటే ఏంటి? మన షోల్డర్ చుట్టూ ఉండే మసిల్స్లో అంటే కండల్లో ఏదైనా టేర్ జరిగినప్పుడు రొటేటర్ కఫ్ టేర్ అని అంటారు. ఇది మెయిన్గా ఎందుకు జరుగుతుంది? ఏజింగ్ వల్ల, లేదంటే రిపిటేటివ్ హెడ్ మూమెంట్ వల్ల, లేదంటే హెవీ లిఫ్టింగ్ వల్ల జరుగుతూ ఉంటుంది. వీటికి ముఖ్యమైన లక్షణాలు ఏంటి? నైట్ పూట భుజం బాగా నొప్పెడుతుంది, వీక్నెస్ ఉంటూనే ఉంటుంది, అండ్ ఆబ్జెక్ట్స్ అంటే వస్తువుల్ని అసలు లిఫ్ట్ చేయలేరు. ఇవి కానీ సరిగ్గా ట్రీట్ చేయకపోతే ఫ్రోజన్ షోల్డర్ వచ్చే ప్రమాదం ఉంటుంది, జాయింట్ స్టిఫ్ అయిపోతుంది, వీక్నెస్ కూడా కంటిన్యూస్ గా అలాగే ఉండిపోతుంది. వీటికి ట్రీట్మెంట్ అయితే కన్జర్వేటివ్ గా చూసుకుంటే మెయిన్ గా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు అల్ట్రాసౌండ్స్ కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కానీ ఇస్తూ ఉంటారు. అదే సర్జికల్ ట్రీట్మెంట్స్ పరంగా చూసుకుంటే టేర్ రిలేటెడ్ రిపేర్స్ చేస్తూ ఉంటారు. ఇవి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కానీ మీరు సర్జరీకి వెళ్లకుండా వీటితోనే మీరు తగ్గించుకోవాలి అంటే ఫిజియోథెరపీకి వెళ్ళి ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే నోట్ చేసుకుని వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయితే ముందే ప్రివెంట్ చేసేసుకోవచ్చు. సో ఈ సిమ్టమ్స్తో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళని హ్యాపీగా ఉంచండి, మీరు హ్యాపీగా ఉండండి. హెల్త్ ముఖ్యం బిగిలో.